ఏసీ ఇచ్చిన నోటిఫికేషన్ నిరాశపరిచిందన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. 1,00,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 439 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటన్నారు. 19 నెలల పాలనలో టీఆర్ఎస్ సాధించిన అభివృద్ధి ఏమీ లేదన్నారు పొన్నం. ఉత్సవాల నిర్వహణ పేరిట హంగామా చేయటం తప్ప ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ 2015ను పార్టీ ఫిరాయింపుల సంవత్సరంగా వాడుకుందన్నారు పొన్నం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తుందని, తెలంగాణ వస్తే లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అనేక సభల లోపల ఉద్యమ సందర్భంగా కానీ ఎన్నికల సభల్లో మాట్లాడినటువంటి చంద్రశేఖరరావు గారు ఈరోజు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా 459 గ్రూప్ 2 అనేక రకాల అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉద్యోగాల ఖాళీలను ఇచ్చి చాలా పెద్దగా ఉద్యోగాల జాతర శురువైందనేటువంటి విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారో ఇది విచారకరం. ఏమన్నా అడిగితే అన్ని రోగాలకు మందు జిందతీస్మతులాగా మిషన్ కాకతీయ, వాటర్ గ్రేడ్ అనే ఈ సర్వ రోగాలకు నివారణ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే ఇదే అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వాలు శాంక్షన్ చేసినటువంటి తప్ప నూతన ప్రభుత్వంగా మీరు చేపట్టిన ఏంటి అనేటువంటి మాట అడుగుతూ ఉన్నాం. వాటర్ గ్రిడ్ గురించి కేటీఆర్ గారు మాట్లాడతారు. నువ్వు సొంత నియోజకవర్గమైనటువంటి సిరిసిల్ల ముస్తాబాద్ గంభీరావుపేటకు సంబంధించి మా ప్రభుత్వంలో ఉన్ననాడు దాదాపు 18 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఏడాదిన్నర నుంచి ఎందుకు ప్రజలకు ఉపయోగంలోకి తెస్తలేవని అడుగుతా ఉన్నాం.